మీరెప్పుడు వాళ్ళతోనే ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు ఏదైనా సహాయం చేయాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా హెల్ప్ కావాలనుకోండి, అందరికన్నా ముందొచ్చేసి మీకు ఏదో ఒక హెల్ప్ చేయడానికి చూస్తూ ఉంటారు. అటెన్షన్ మొత్తం మీ మీదే ఉంటుంది. పెదవుల మీద మాత్రం చిరునవ్వు చెరగకుండా ఉంటుంది. మీరు చూసినప్పుడు మాత్రం మీ కళ్ళల్లోకి చూడలేకపోతూ ఉంటారు. మీరు ఎంత నార్మల్‌గా ఉన్నప్పటికిని, మీరు ఎప్పటిలాగా కాకుండా కొంచెం స్పెషల్‌గా కాకుండా నార్మల్‌గా రెడీ అయినా సరే వాళ్ళ కంటికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారనమాట. మీరు ఆ రోజు చింపిరి జుట్టు వేసుకొని ఉన్నా సరే, మీ హెయిర్ స్టైల్ చాలా బావుందండి. మీరు నార్మల్ పాత బట్టలు వేసుకున్నా సరే, మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బావుందండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే నిజంగా ప్రేమించే వ్యక్తులకు అవతల వ్యక్తులు ఎటువంటి బట్టలు ధరించినా సరే, ఎలాగా ఉన్నా సరే, న్యాచురల్‌గా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు కానీ, వాళ్ళ అందాన్ని చూసో, వాళ్ళ వసతులను చూసో వాళ్ళు ప్రేమించరు. నిజంగా ప్రేమించే వ్యక్తుల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా వాళ్ళకి ఇష్టమే. మీరు ఎలా ఉన్నా సరే వాళ్ళకి ఇష్టమే. వాళ్ళ కంటికి మీరు మహారాణిలాగా, అబ్బాయిలైతే మహారాజులాగా కనిపిస్తూ ఉంటారనమాట. తెలియచేస్తూ ఉంటారు మీకు. మీరు చాలా బాగున్నారని, మీ హెయిర్ స్టైల్ బాగుందని, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుందని, ఏమి బాగలేనప్పటికీ కూడా ఎక్కువగా తెలియచేస్తూ ఉంటారు. ఇట్లాంటి విషయాలని అబ్బాయిలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారనమాట. ఒకసారి అమ్మాయిలు తెలుసుకోండి. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి క్లోజ్‌గా, వాళ్ళు అస్సలు సహించలేకపోతూ ఉంటారు. కుళ్ళుకుంటూ ఉంటారనమాట మనసులో. ఎవరితోటి మాట్లాడకూడదు, నాతో మాత్రమే మాట్లాడాలి అని చెప్పేసి ఒక ఒక రకమైన జలసీతో ఉంటూ ఉంటారు. మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే అక్కడికొచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది గమనిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళతోటి మాట్లాడుతుంటే మాత్రం అస్సలు సహించలేకపోతూ ఉంటారు. మిమ్మల్ని ఎనీ టైమ్ ఒక కన్ను వేసి చూస్తూ ఉంటారనమాట గమనించినట్లయితే. ఎందుకు? వాళ్ళకి మీరంటే ఇష్టం అనమాట. ఆ ఇష్టాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. మీరు మీ పర్సనల్ విషయాలు ఎవరితోటైనా షేర్ చేస్తూ ఉంటే వాటిల్ని ఖచ్చితంగా తెలుసుకొని చిన్న చిన్న సంగతులైనా సరే వాటిని పదిలంగా దాచుకుంటారు.